వరుసగా లెజెండ్, సరైనడు లాంటి బ్లాక్ బస్టర్స్ తో టాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి ఎక్కేశాడు బోయపాటి శ్రీను. అయితే ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైంలో బోయపాటిపై ఇద్దరు ప్రముఖులు తీవ్ర ఆరోపణలు చేశారు. అందులో ఒకరు కొరటాల శివ అయితే మరొకరు పోసాని కృష్ణమురళి. కొరటాల బోయపాటికి మిత్రుడైతే పోసాని అతడికి గురువు లాంటివాడు. వాళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యలతో బోయపాటి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. అయితే ఈ ఆరోపణలపై బోయపాటి ఇప్పటిదాకా ఏం స్పందించలేదు. మీడియా వాళ్లకు కూడా ఈ ఆరోపణలపై అడిగే అవకాశం ఇవ్వలేదు బోయపాటి. అయితే త్వరలో పొద్దుటూరులో లెజెండ్ 1000 రోజుల వేడుకకు హాజరు కాబోతున్నాడు బోయపాటి. ఆ వేడుక సందర్భంగా పోసాని కొరటాల ఆరోపణల మీద స్పందిస్తూ వాళ్లపై రివర్స్ అటాక్ చేయాలని బోయపాటి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మీడియాకు లీక్స్ కూడా వచ్చాయి. అయితే బోయపాటి ఇలా కౌంటర్ ఇవ్వడం కరెక్టేనా అన్న చర్చ నడుస్తోంది ఇప్పుడు. పోసాని, కొరటాల శివ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు. అందులోనూ పోసాని గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆయన ఏదున్నా మొహం మీద మాట్లాడేస్తారు. నిజాయితీపరుడు, అబద్ధం ఆడడు అన్న అభిప్రాయం అందరిలో ఉంది. అలాంటి వ్యక్తిపై రివర్స్ అటాక్ చేయడం అంటే బోయపాటికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. పోసాని ఆ విషయం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మొన్న టీవీలో చర్చా కార్యక్రమం సందర్భంగా విహెచ్ లాంటి పెద్ద రాజకీయ నేతనే వదలలేదు. అలాంటిది బోయపాటి ఏదైనా తేడా మాట్లాడితే అంతే సంగతులు. ఆ తర్వాత పోసాని అటాక్ మామూలుగా ఉండదు. కాబట్టి పోసాని గురించి మాట్లాడే విషయంలో బోయపాటి కాస్త ఆలోచించుకుంటే బెటరేమో. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు